హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం కోలిసాగర్ డ్యామ్కి వెళ్తున్నాం. తమ్నైల్ కూడా చూసింటారు. టైం వచ్చేసి 5:38 అయింది. యాక్చువల్ వీఆర్ సపోజ్ టు బీ అట్ షోరూమ్ 5:30, బట్ లేట్ అయిపోయింది. సో రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం. సో దారిలో పోతూ మాట్లాడుకుందాం. సో ఈ రైడ్ ట్రయంఫ్ గ్రూప్ నుంచి వెళ్తున్నాము. ట్రయంఫ్ షోరూమ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇది. సో మీటప్ పాయింట్ వచ్చేసి షోరూమే ఫస్ట్ మీటప్ పాయింట్ 5:30కి. బట్ మనం ఇవాళ లేట్ అయిపోయాం. షోరూమ్ తర్వాత అక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు సెకండ్ మీటప్ పాయింట్, దట్ ఈస్ అట్ ఎయిర్పోర్ట్ దగ్గర. ఆ తర్వాత జడ్చర్ల దగ్గర వీ హ్యావ్ డ్రిఫ్ట్ నేషన్ ఫుడ్ ప్లాజా అని ఒకటి ఉంది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు కోలిసాగర్ డ్యామ్. అసలు రైడ్ ఉంది అంటే ముందు రోజు రాత్రి అయితే నిద్రే పట్టదు. అసలు అటు కదిలి ఇటు కదిలి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. జండు బాంబు కూడా పూసుకుంటే అయినా కూడా నిద్ర పట్టదు. ఇవాళేమో లాస్ట్ 1.5 hours ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. నిద్రపోయినా తీరా చూస్తే ఐ ఓవర్ స్లెప్ట్. 5 o'clockకి 4:30కి లేవాల్సిన వాడిని 5 తర్వాత లేచిన, రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి 5:30 అయిపోయింది. ఈ ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల మీకు కూడా ఇట్లనే నిద్ర పట్టదా? ఎట్లా మేనేజ్ చేస్తారు? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. హైదరాబాద్ ఈజ్ అందరికి ఫేవరెట్ స్పాట్ ఈవినింగ్ టైంలో. ఫొటోస్, బర్త్డే పార్టీస్, కేబుల్ బ్రిడ్జ్. సో ఆల్మోస్ట్ షోరూమ్ దగ్గరకు వచ్చేసాం. చూద్దాం ఎంతమంది వచ్చారు. మనం లేట్ అయిపోయినాం. ఇదే షోరూమ్, ఎక్కువ మంది ఏం రాలేదు. ఓకే, నాట్ బ్యాడ్. సో అనుకున్న దానికంటే కొంచెం తక్కువ రైడర్స్ వచ్చారు. సో అందరు గేర్ అప్ అవుతున్నారు. విల్ బి మూవింగ్ ఫ్రమ్ హియర్. సో ఇది మన బైక్. మా ఫ్రెండ్ వచ్చేసిండు. ఎస్ కెమెరాకి హాయ్ బోల్దా. దానికి రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం మనం షోరూమ్ నుంచి. చాలామంది ఫ్రెండ్స్ వస్తారు అనుకున్నాం, కానీ ఇప్పటివరకు అయితే ఒకటే వచ్చాడు. ఫ్రెండ్ ఉన్నది జలీల్. సో మెహదీపట్నం క్రాస్ అయిపోయాము. ఇక్కడ అతాపూర్ రోడ్లో వెళ్తున్నాం. ఇప్పుడు సెకండ్ మీటప్ పాయింట్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. అక్కడ కొంతమంది రైడర్స్ కలుస్తారు. ఇంకా అక్కడ తర్వాత నాన్ స్టాప్ ఇంకా జడ్చర్లోకి వెళ్ళిపోతాం. జడ్చర్లలో డ్రిఫ్ట్ నేషన్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ నుంచి డ్యామ్కి వెళ్ళిపోతాం. సో ట్రయంఫ్ వాళ్ళది ఒకటే మోటివ్, రైడర్స్ అందరినీ ఒక చోట చేర్చాలి. అండ్ వాళ్ళతో రైడ్ కండక్ట్ చేస్తే ఒకరినొకరిని కలుసుకుంటాం, ఇంటరాక్షన్ పెరుగుతుంది, ఫ్రెండ్స్ అవుతారు అని దే డూ దిస్ ఎవ్రీ ఆల్టర్నేట్ సండే చేస్తుంటారు. సాటర్డే సండే. సో మంత్లీ 2 రైడ్స్. ఆహా, ఇట్లాంటి రైడ్ వేసి చాలా రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది. మధ్యలో ఫుల్ వర్షాలు పడ్డాయి. సో ఎటన్నా వెళ్దామని అంటే కూడా మొత్తం హైదరాబాద్ అంతా హై అలర్ట్ ఉండే, థండర్ స్టార్మ్స్ అని చెప్పి. సో ఎటు వెళ్ళలేదు. ఓహో, BMW 1000RR. వీకెండ్ వస్తే రైడర్స్కి జాలీ డే.
ఇట్లా బైక్ తీసుకొని వెళ్ళిపోవాలి into the highways, into the wild, in the streets. సో మొత్తానికి అయితే మనం సెకండ్ మీటప్ పాయింట్ కూడా వచ్చేసాం. ఓ ఇక్కడ చాలా మందే ఉన్నారు, షోరూమ్ కంటే ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. వెరీ నైస్, వెరీ నైస్. సో పాయింట్ 2 నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఎక్కడ ఆగేది లేదు, ఇంకా డైరెక్ట్ మన బ్రేక్ఫాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి చాలా మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు పెద్ద గ్రూప్ అయిపోయింది, ఆల్మోస్ట్ లైక్ 30 బైక్సా ఉండొచ్చు ఈజీగా. 20 to 30 బైక్స్ ఉంటాయి. ఇక మీరే అర్థం చేసుకుని ఎంత పెద్ద గ్రూప్ చూసారా. యాక్చువల్లీ మేము అక్కడ ఆగినప్పుడు ఇంకా చాలా సూపర్ బైక్స్ అసలు వెళ్ళిపోయాయి, అంటే ట్రాఫిక్ కావు వేరేవి. స్ట్రీట్ ట్రిపుల్ 765cc. ఇక్కడ కొన్ని సూపర్ బైక్స్ ఒకటి వస్తుంది చూడు. చెవులకు చాలా సూతింగ్. కవాసాకి ZX6R. ఇవాళ నేను మ్యాప్స్ పెట్టలేదు, ఇంతమందితో రైడ్ చేస్తున్నప్పుడు నాకు మ్యాప్స్ అవసరం అని అనిపించలేదు. పబ్లిక్ రియాక్షన్స్ కూడా మామూలుగా లేదు, అందరూ ఆగి మరీ చూస్తున్నారు. చూడు అక్కడ దాకా ఉంది, ఆ టర్నింగ్ దాకా మన బైక్సే. ఇంత పెద్ద గ్యాంగ్తో నడుపుతున్నప్పుడు మనకు మ్యాక్స్ ఎందుకు? బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగినప్పుడు ఇది తీసి బ్యాగ్లో పడేస్తా. అసలు మంచిగా స్పీడ్ ఎంజాయ్ చేద్దామంటే ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ట్రాఫిక్ ఉంది, అసలు గ్యాపే దొరుకుతలేదు ఎక్కడ. ఈ ట్రాఫిక్ చేయబట్టి అసలు గ్యాపే దొరుకుతలేదు ఎక్కడ. అందరికీ దొరికినప్పుడే అందరికీ ఒక చిన్నపాటి డ్రాగ్ రేస్ అయిపోతుంది. అది చూడు, కొంచెం డ్రాగ్ చేస్తాం, ఎవరో ఒకరు అడ్డం వచ్చేస్తారు. ఇక్కడ కొంచెం రోడ్ బెటర్, ట్రాఫిక్ అంతగా లేదు. సో హాయిగా కొంచెం హై స్పీడ్లో క్రూజ్ చేస్తున్నాం. ఇది ముందర చూస్తారా, ఇది రాకెట్ 3. ఇది ఇప్పుడు లేటెస్ట్ అనేది రాకెట్ 3 GT. ఇది ఓల్డ్ వర్షన్ అనమాట, రాకెట్ 3. ఎంత పెద్దగా ఉంది చూడండి, ఏదో ఏనుగు మీద సవారీ చేస్తున్నట్టు ఉంది. సైడ్ నుంచి చూపిస్తాయి బైక్ చూడండి, ఆ సైలెన్సర్ చూడండి ఎంత ఉందో. మంచిగా టూరింగ్ లైట్స్ కూడా పెట్టించుకున్నాడు. సో ఇంత పెద్ద బైక్ ఉన్నప్పుడు కొంచెం లైటింగ్ మంచిగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే సడన్గా ఏమన్నా ఇంత పెద్ద బండిని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. కింద పడినా కూడా ఎట్లా లేపుతాడో ఏమో, 2-3 కావాలి ఇది లేపాలంటే. ఈ బైక్ వచ్చేసరికి ట్రయంఫ్ టైగర్ 900. ఈ భయ్యా సన్నీ యాదవ్ దగ్గర ఉన్న అది ఇదే బైక్. షిఫ్ట్ అయిపోయాడు BMW 1300 GSకి. సో నేను కూడా భయ్యా సన్నీ యాదవ్ సబ్స్క్రైబర్నే, ఆ వరల్డ్ టూర్ వీడియోస్ అన్నీ చూస్తాను. బాగా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అమెజాన్ ఫారెస్ట్లో నడుపుతారు కదా ఆ రూటే. సో భయ్యా సన్నీ యాదవ్ సబ్స్క్రైబర్స్, నాకు కూడా ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి, నేను కూడా సబ్స్క్రైబరే అన్నకి.
ట్రిపుల్ తోటి పోటీ చేస్తున్నాం మనం. 120 ఎక్కువ స్పీడ్ అనుకునే వాళ్ళం, కానీ ఈ గ్రూప్లో నడుపుతుంటే 120 అబౌవ్ 120 ప్లస్ చేస్తున్నాము. అసలు తెలుస్తూనే లేదు. పెద్ద బైక్స్ ఉన్నాయి కదా, వాటికి బరాబర్ పోటీ వస్తుంది మన స్పీడ్ 400. చాలాసేపటి నుంచి ఈ స్ట్రీట్ ట్రిప్పులు నేను ఆల్మోస్ట్ సైడ్ బై సైడ్ వస్తున్నాను. ఇద్దరం కలిసి డ్రాగ్ చేస్తున్నాం మంచిగా. స్ట్రీట్ ట్రిప్పుల తోటి మనకు పోటీ, ఇదే మన తమ్మునైల్ ఇవాళ. సో మొత్తానికైతే మనం ఫుడ్ ప్లాజాకి అయితే వచ్చేసాము. ఇక్కడికి మనం ఆల్రెడీ ఒకసారి వచ్చినాం అనుకుంటా. ఎన్నో రైడ్స్ వేస్తున్నాం కదా, వచ్చింటాం. మొత్తానికైతే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. ఫ్రూట్ బౌల్. అది బాయ్ ఎందునో వడ అయిపోయింది. ఇక మన యశ్వంత్ అయితే ఫ్రూటే తింటున్నాడు. I'm having apples and pomegranate for good health, good vibes. డైటా ఫాస్టింగా? For good vibes, good fasting. ఫాస్టింగ్ చేసి పుణ్యం తెచ్చుకొని బ్యాంకాక్ వెళ్ళి పాపం చేసేయాలి, అంతే కదా? చేసుకోవాలి కదా, అది మ్యాండేట్. బోలో భాయ్, అభి బోలో క్యా కర్నా హై? సబస్కర్ రైడ్, సబస్కర్ రైడ్. అందరు కలిసి సబస్కర్ అభి చేసి. సో ఇక్కడ నుంచి అయితే అందరూ స్టార్ట్ అయిపోతున్నాం, అందరు గేరప్ అవుతున్నారు. సో కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు రిటర్న్ హైదరాబాద్కి. ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, గేరప్ అవుతున్నారు. వాళ్ళతో కలిసి వెళ్దాం. క్యా ఫోటో నికాల్నా? రికార్డింగ్ ఎవరా ఇద్దరు? సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా 56 కిలోమీటర్స్ ఉంది. 1 hour 6 minutes చూపిస్తుంది. అగైన్ బ్యాక్ ఆన్ రోడ్ with the group. Driving the limits. ఓ పెద్ద ర్యాలీలాగా వెళ్తున్నాం. రోడ్డు మొత్తం, రోడ్ అంతా మన బైక్ సౌండ్, అన్ని బైక్స్ సౌండ్. అందరు తిరిగి చూస్తున్నారు. వెనకాల మిర్రర్లో చూడండి ఎట్లా వస్తున్నారు అందరు ఫార్మేషన్లో. సో ఇందాక బెంగళూరు హైవే నుంచి డైవర్షన్ తీసుకున్నాం డ్యామ్ వెళ్ళడానికి. సో చిన్న రోడ్ వస్తుంది అనుకున్నా, ఇది 4 lane హైవే వచ్చింది. సీది గ్యాంగ్ బా, ఇట్లా ఉండాలా గ్యాంగ్ రైడ్స్ అంటే. ఈ వ్యూ చూడండి, కొండలు. లాస్ట్ టైం కూడా మనం వైజాగ్ కాలనీకి వెళ్తుంటే కొండలు వచ్చినాయి. ఇప్పుడు కూడా మనం డ్యామ్కి వెళ్తున్నాం, కొండలు వస్తాయి ఆబ్వియస్లీ. కొండల మధ్యలోనే కదా డ్యామ్ ఉండేది. ఫారెస్ట్ రోడ్ లాగా ఉంది. ఇక్కడ కొంచెం మనం స్పీడ్ డ్రైవ్ చేద్దాం. స్వీట్ క్రూజింగ్. మనోడు శాడ్లింగ్ చేస్తున్నా అని చెప్పి ఆడు స్ప్లెండర్ కూడా శాడ్లింగ్ చేస్తున్నాడు. శాడ్లింగ్ అంటే ఇట్లా నిలబెట్టి నడపడం. మావాడు శాడ్లింగ్ చేస్తున్నా అని చెప్పి వాడు స్ప్లెండర్ కూడా శాడ్లింగ్ చేస్తున్నాడు. ఇంకోటి వచ్చింది చూడు, కేటీఎం. హెల్మెట్ లేదు, ఏమీ లేదు, మాతో పాటు పోటీ. హెల్మెట్ వేసుకొని ఏమైనా చేయరా బాబు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కోఆర్డినేషన్ ఉంటుంది, ఏముంటుంది, కట్టుమ కొడతారు. మనం మంచిగా వెళ్తున్న బైక్స్ని కొడతారు. అది చూడు ముందర వాడి బైక్ని. ఆల్మోస్ట్ ఆల్ అవసరమా? ఊరు మధ్యలో నుంచి వెళ్తున్నాం కదా, ఇది మన గూడ్స్ ట్రైన్ పోయినట్టే. అందరూ ఎవరైతే రోడ్ క్రాస్ చేయడానికి ఉన్నారో
వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఇది ఎప్పుడు ఆగిపోతుందా అని చెప్పి. మన 20-25 బైక్స్ ఉన్నాయి, అవన్నీ వెళ్ళేసరికి ఒక పెద్ద గూడ్స్ ట్రైన్ కలిసినట్టు ఉంటుంది. ఈ స్ప్లెండర్ రోడ్ మళ్ళీ వచ్చాడు. ఈడి ఇవాళ మనల్ని వదిలిపెట్టేటట్టు లేడు, ఏడో ఒక చోట పెట్టేటట్టే ఉన్నాడు. సో ఇప్పుడు ఒక డైవర్షన్ తీసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనం వచ్చేసినట్టే. ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. 18 కిలోమీటర్స్, సారీ 17 మినిట్స్ చూపిస్తుంది. ఓ ఈ స్పీడ్ బ్రేకర్స్ ఊరు కదా. సీనిక్ వీడియోస్ అయితే బాగున్నాయి. రోడ్డు కట్టి ఇటు చెట్లు, మొత్తం గ్రీనరీ, స్ట్రైట్ రోడ్, ఫుల్ బైక్స్ ఫార్మేషన్లు వెళ్తున్నాయి. వెనకాల కూడా బైక్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. సీనిక్ బ్యూటీస్, మొత్తం పంట పొలాలు, అన్ని కొండలకు వెళ్తున్నాం. కొండల వైపే వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి డ్యామ్ గేట్లు కనిపిస్తున్నాయి. కోయిల్ సాగరా, మ్యాప్స్లో ఏమో కొల్లి సాగర్ అని ఉంది, ఇక్కడేమో కోయిల్ సాగర్ అని ఉంది. ఓ వావ్, ఫైనలీ వచ్చేసాం. వెరీ నైస్. ఇప్పుడు ఒక చిన్న అడ్వెంచర్. మనం ఇక్కడ డ్యామ్ పక్కన కాకుండా డ్యామ్ మధ్యలో ఆపుతున్నాం. వాటర్ ఫ్లో అంతగా లేదు కదా, సో వీ కెన్ జస్ట్ గో దేర్ అండ్ ఎంజాయ్. ఇంకా మనం ఆ వాటర్ ఫ్లోకి కొంచెం దగ్గరకు వచ్చినాం. వాటర్ ఫ్లో అవుతుంది కానీ నాట్ అ బిగ్ ప్రాబ్లం. ఇక్కడ ఆపేసుకుందాం వాటర్ దగ్గర. మొత్తానికైతే కొల్లి సాగర్, కోయిల్ సాగర్ అయితే వచ్చేసినాం. ఇట్ వాజ్ అ గ్రూప్ రైడ్, చాలా బాగుండే. అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, లైట్గా వాటర్ వెళ్తుంది. సో గుడ్, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ రైడ్ అయితే. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ తోటి అందరితోటి చిల్ అయ్యి మంచిగా ఫొటోస్, సెల్ఫీస్ తీసుకొని అండ్ వీ విల్ స్టార్ట్ బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe. This is Rahul Tejo signing off.